ఎలక్షన్స్ అంటే దానికి కోవలో చాలా సినిమాలు వస్తుంటాయి. అలా కోవలోకే వచ్చినది ప్రతినిధి 2. నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ ఇది. దీనికి డైరెక్షన్ TV9 మూర్తి. సినిమా ఎలా ఉందంటే నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే నిఖార్సమైన జర్నలిస్ట్ చెలియాస్ అదే మన హీరో నారా రోహిత్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశించాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని NNC ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలను చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్యానక ఉన్నది ఎవరు? CBI పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాలి. అసలు ఎలా ఉందంటే వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది. అందులో ఓ కామన్ మ్యాన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యంలో మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు. నారా రోహిత్ మూర్తి కలయిక అనగానే సహజంగా ఇది టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఓ అంచనాలో ఉంటారు. కానీ ఈ కథ అందుకు పూర్తిగా భిన్నంగా తెరకెక్కిందంటే ఏమీ లేదు. సేమ్ ప్రతిపక్షమైనటువంటి టీడీపీకి అనుకూలంగా, అధికారపక్షమైన వైసీపీకి కొద్దిగా నెగిటివ్గా తీర్చిదిద్దాడు డైరెక్టర్ మూర్తి. కానీ దీన్ని టీడీపీ వాళ్ళు ఎలా అంగీకరించారనుకోండి, అది వేరే విషయము. ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత ఆయన కొడుకు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసిన దానికంటే కూడా ఫక్త్ కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడు దర్శకుడు. కానీ అది ఈజీగా మనకు అర్థమవుతుంది, ఇది కావాలనే టార్గెట్ చేశాడు అని. ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమాగానే అనిపించింది. జర్నలిజం, రాజకీయ వ్యవస్థలని తనదైన కోణంలో ఆవిష్కరించారు. తొలి భాగంలో కాలం చేతబట్టిన హీరో సెకండ్ హాఫ్లో కత్తి పడతారు. ఈ క్రమంలో చోటు చేసుకునే ట్విస్టులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్టార్టింగ్లో కథానాయకుడి పాత్ర నైజాన్ని, జర్నలిజం గొప్పదనం చాటుతాయి. హీరో NCC ఛానల్లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. మంత్రి గజేంద్ర అరాచకాలను ప్రశ్నించిన, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన నరసింహ చేసిన ఆకృత్యాలను వెలుగులోకి తీసుకురావడము, ఆ నేపథ్యంలో పండే డ్రామా సినిమాకి కీలకంగా మారింది. ఓటు విలువ చాటి చెబుతున్న తీర్చిదిద్దిన సన్నివేశాలు చిత్రానికి బలం. బ్రేకుకు ముందు, అదే ఇంటర్వ్యూలకు ముందు మలుపు సెకండ్ హాఫ్పై కొద్దిగా ఆసక్తి పెంచింది. అప్పటిదాకా సహజంగా సాగుతున్నటువంటి అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మళ్ళీ చాలా రక్తి కట్టించాయి. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేలుడు, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు, కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియకపోవడం వంటి విషయాలు అసంబంధంగా ఉన్నవి. సినిమా గతిని మార్చేశాయి. మరి ఎక్కువగా స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాలను మలిచినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్లో కథానాయకుడు కుటుంబ నేపథ్యం, అతని లక్ష్యం, పాటలు, ఫైట్లు ఇవన్నీ ఒక సగటు ఫార్ములా తెలుగు సినిమానే అనిపించింది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చే సన్నివేశాలు మాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్ కనిపించేది. ఈ సినిమాలో పెద్ద తన మార్కు మసాలాతో రూపొందించిన మరో సగటు సినిమాగానే అనిపించింది. అక్కడక్కడ కొన్ని మెరుపులు తప్పితే ఏమీ లేదు. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే నారా రోహిత్ నటన బాగానే అనిపించింది. సినిమా పాజిటివ్ ఏంటంటే నారా రోహిత్ నటన, కథలోని కొన్ని ట్విస్టులు, ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు. నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ నాటకీయత. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదీ 2 ప్రశ్నించే గొంతుక. అది మీడియాలో ఉన్న లోటుపాట్లు కూడా ప్రశ్నించి నింటే బాగుండేది నాకు అనిపించేది. ఓవరాల్గా సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి.